హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరో శ్రీ విష్ణు పైన క్రిస్టియన్ సంఘాలు అయితే ఫైర్ అవుతున్నాయి. అంటే తన సినిమాల్లో క్రిస్టియానిటీని చులకనగా చేసి దాన్ని కామెడీ జనరేట్ చేయడానికి వాడుకుంటున్నాడని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తూ బాయ్కట్ శ్రీ విష్ణు సినిమాస్ అంటూ కూడా పెడుతున్నారు. సో అసలు ఏం జరిగింది, మరి శ్రీ విష్ణు మరో కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో ఇప్పుడు ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ శ్రీ విష్ణు హీరో రీసెంట్ గా సింగిల్ సినిమా కూడా వచ్చింది. అయితే అతని సినిమాల్లో ఒక 2-3 సినిమాల్లో క్రిస్టియానిటీని కాస్త చులకనగా చేసి అంటే కామెడీ జనరేట్ చేయడానికి వాడుకున్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తూ ఫైర్ అయిపోయారు. అసలు శ్రీ విష్ణు సినిమాలన్నీ కూడా బాయ్కట్ చేయాలి, ఎందుకు క్రిస్టియానిటీ మీద పడ్డాడు, మీ మతంలో లేవా ఇటువంటి అన్ని కూడా, వాటిని చూపించుకో అని చెప్పేసి అంటున్నారు. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? నేను ఒక మాట అంటా, హీరో అనేది మనం ఏం డైలాగ్ వర్షన్ ఇస్తే ఆ డైలాగ్ వర్షన్ చెప్పడమే తప్ప హీరోకి ఆయన ఇష్టపూర్వకంగా ఏది ఉండదు. ఈజ్ ద నెంబర్ 1 అంటే యాక్టింగ్ మాత్రమే. కనుక దీని కథ తయారు చేసేది కథ రచయిత, ఆ డైలాగ్ స్టెప్ రాయించేది డైలాగ్స్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే డైరెక్టర్. అంటే డైరెక్టర్కి ఆలోచన ఉండాలి, మనం ఒక మతాన్ని కించపరచకూడదని. ఒక రైటర్కి ఆలోచన ఉండాలి, ఒక మతాన్ని కించపరచకూడదని. ఒక డైలాగ్ రైటర్కి ఆలోచన ఉండాలి, ఇలాంటి డైలాగ్స్ మనం ఒక మతాన్ని కించపరచకూడదని. ఎందుకంటే నిన్న 11 అనే సినిమాలో ఒక ప్యారడీగా గోవిందా గోవిందా సాంగ్ ప్యారడీగా పెట్టడం, చాలా పెద్ద యాసిడ్ లేగడం. ఇవాళ ఇప్పుడే వచ్చింది నిర్ణయం, వాళ్ళ నిర్మాతలు అందరూ రియాక్ట్ అయ్యి ఆ సాంగ్ తీసేస్తున్నాము, దేవుడికి కించపరిచే సాంగ్ తీసేస్తున్నాం అని పెట్టారు. అంటే నేనేమంటున్నానంటే, ఫస్ట్ మీరు ఆలోచించుకునేటప్పుడు రైటర్స్ కానీ, డైరెక్టర్ కానీ, నిర్మాతకు కానీ నేను చెప్తుంది ఏంటంటే, మీరు చేస్తున్నప్పుడు హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ మతాలను మీరు ఎందుకు రెచ్చగొడతారు, మతాలను మీరు ఎందుకు దీన్ని తీసుకుంటున్నారు, మతాల్లో నుంచి మీరు దేవుణ్ణి ఎందుకు కించపరుస్తారు అని డైరెక్టర్కి తెలీదా, ప్రొడ్యూసర్కి తెలీదా, రైటర్కి తెలీదా? హీరో అనేది ఇస్ అ పార్ట్ ఆఫ్ ది యాక్టింగ్ మాత్రమే. ఇప్పుడు ఆ యాక్టింగ్ చేసేటప్పుడు ఆయన ఆ యాక్టింగ్ చెప్తే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాడు. సినిమా తీసేటప్పుడు కొంచెం చూసుకొని సంసార్ వాళ్ళు నిద్రపోతున్నారా అని అడుగుతాను నేను. ఇస్ అ సెన్సార్ ఆఫీస్ ఉందా? ఉంటే 11లో తిరుపతి సినిమా ఏడుకొండల వాడి మీద ప్యారడీ సాంగ్ వస్తుందా? ఉంటే క్రిస్టియన్స్ అవమానపరిచే సినిమాలు వస్తుంటాయా? మరి ఇలాంటి సెన్సార్ ఆఫీసర్ మీద కేసు పెట్టాలా, సెన్సార్ ఆఫీసర్ని మొత్తం కాల్ఫర్ చేయాలా, సెన్సార్ మెంబర్స్ని కాల్ఫర్ చేయాలి. మీరు సెన్సార్ ఎందుకు చేస్తున్నారు? మానేయండి సెన్సార్ చేయడం. ఇంకా ఏదో మీకు మొత్తం టోటల్గా మెప్పు వస్తుంది, మీకు ఏదో బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో వస్తుందని చెప్పేసి మీరు సెన్సార్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. సెన్సార్ చేసిన సినిమా బయటకు వస్తుంటే ఇంత గొడవలు జరుగుతుంటప్పుడు ఒక మతాన్ని కించపరుస్తున్నారని ఒకరు అంటున్నారు, ఒక మతాన్ని కించపరుస్తున్నారు ఇంకొకరు అంటున్నారు. మీరు నిద్రపోతున్నారు అని అడుగుతున్నారు సెన్సార్ ఆఫీస్. సెంట్రల్ సెన్సార్ బోర్డు అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీరు శ్రీ విష్ణు గారిని బ్యాన్ చేయడం కాదు, సెన్సార్ మొత్తం సెన్సార్ ఆఫీసర్ మీద కేసు రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఏడుకొండల వాడి మీద ప్యారడీ సాంగ్ యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళ మీద పెట్టమన్నారు కేసు. అంటే ఇవన్నీ వెరీ సీరియస్ గా తీసుకోవాలా. సెన్సార్ యాక్టింగ్ లో లేదు, సెన్సార్ ఒక బుద్ధ విగ్రహం లాగా వాళ్ళు చూసిన సినిమాకి నిర్మాత చెప్పింది, డైరెక్టర్ చెప్పింది సంతకం పెట్టి ముద్ర వేసిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో తెలియదు కానీ ముద్ర వేసిస్తున్న గైడ్ లైన్స్ పాటించట్లేదు, వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించట్లేదు. ఎందుకంటే ఒక మతాన్ని కించపరచకూడదు, ఒక కులాన్ని కించపరచకూడదు, ఒక అబ్యూజ్ లాంగ్వేజ్ ఉండకూడదు, ఒక మత టోటల్ ఎక్స్పోజింగ్ ఉండకూడదు. ఏ సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్, యూ సర్టిఫికెట్ అని ఇన్ని సర్టిఫికెట్లు కేటగిరీలో బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ గైడ్ లైన్స్ ఉన్నాయి. గైడ్ లైన్స్ ని వైలేషన్ చేయడం సెన్సార్ ఆఫీస్కి ఎంత దాకా కరెక్ట్? మీరు యూగోల్కి వెళ్తున్నారా, నిర్మాతలతో సాహిత్య కుదుర్చుకుంటున్నారా అని నేను అన్నాను. కానీ మీరు చేస్తుంది తప్ప కాదా? మీరు చేసిన తప్పుకి ఈరోజు యాజిటేషన్ లెగుస్తుంది, మీరు చేస్తున్న తప్పుకు ధర్నాలు చేస్తున్నారు, మీరు చేస్తున్న తప్పుకి ఈరోజు ఒక 2 కులాల మధ్య స్విచ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి నిర్మాతకి ఎంత బాధ్యత ఉందో, డైరెక్టర్కి ఎంత బాధ్యత ఉందో, రైటర్కి ఎంత బాధ్యత ఉందో, సెన్సార్ ఆఫీస్కి ఎంత బాధ్యత ఉంది. మీరు మన సమాజాన్ని గుర్తించి మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, కులమత భేదాలు లేకుండా ఎక్కడ ఇబ్బంది కలగకుండా సినిమాని చెయ్యాలి. ఎదుటి వాళ్ళు కించపరచకూడదు, ఇది నేర్చుకోవాలి. విష్ణు గారు ఇస్ ఆర్టిస్ట్ ఆయన. కనుక దయచేసి క్రైస్తవ సోదరులు కానీ, లేకపోతే హిందూ సమాజం కానీ సంసార వాళ్ళ మీద ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేయాలా.
వాళ్ళ మీద ఇమీడియట్లీ సీరియస్గా తీసుకోవాలి. సెన్సార్ బోర్డ్ అండ్ ముంబై, సమాచార శాఖ అండ్ ఢిల్లీ ఇమీడియట్లీ యాక్షన్ టు సెన్సార్ ఆఫీసర్ ఆర్ఓ మీద మెంబర్స్ మీద సీరియస్గా తీసుకోవాలా. ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మనం ఏదో చెప్పేస్తే అయిపోతుందని కూడా 100% మతాన్ని కించపరచడం తప్పు. మీరు ప్యారిటీ చేయడం తప్పు. హిందూ ఏడుకొండల వాడిని ప్యారిటీ చేయడం ఎంత తప్పు, మీరు క్రిస్టియన్ ప్యారిటీ చేయడం కూడా అంతే తప్పు. కనుక ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించి సీరియస్గా సెన్సార్ ఆఫీస్ కానీ డైరెక్టర్ కానీ అందరూ తీసుకోవాలి. అండ్ సీనియర్ మోస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ద గీతార్ట్స్ అరవింద్ గారు ఒక మతాన్ని కించపరిచిన మీకు అర్థం కాలేదా సార్? నాట్ ఓన్లీ జూనియర్ అండ్ సీనియర్, అలాంటి వాళ్ళందరికీ కొన్ని 100 మందికి చెప్పవలసిన మీరు ఒక మతాన్ని కించపరచకూడదని తెలియదా? సెన్సార్ వాళ్ళకి తెలియదు, డైరెక్టర్ తెలియదు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తెలియదు, నిర్మాతగా మీరు సినిమా చూసుంటారు కదా. ఒక మతాన్ని కించపరచడానికి మీరు హిందూ మతం కోసం ఎంత పోరాడారో అది క్రిస్టియన్స్ కూడా ఇక్కడ పుట్టినోడే కదా, ఈ భారతీయులే కదా. మరి వాళ్ళ మీద మీరు ఎందుకు ఒక విధంగా మీరు కక్ష సాధించినట్టు మరి సినిమాల్లోని ప్యారడీ చూపించడం అనేది కరెక్ట్ కాదు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే వెరీ సీరియస్గా అరవింద్ గారికి ఎందుకు చెప్పానంటే అరవింద్ గారు వెరీ సీరియస్ మోస్ట్. ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉంది ఆ సంస్థకి. ఆ సంస్థ పేరు పోకూడదు. కొత్తవాడు చేశాడంటే తెలియక చేశాడు. వెరీ సీనియర్ మోస్ట్ ఇస్ బ్యానర్. కనుక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డైరెక్టర్లు కూడా మీరు కథ రాసేటప్పుడు కానీ డైలాగ్ కోసం రాసేటప్పుడు కానీ కుల మతాలను మీరు కించపరచకుండా చేయాలనేది నా ఉద్దేశం. దయచేసి ఇంకొకసారి రిపీట్ కాకుండా చూడాలి. హిందూ మతంలో ఎలాగైతే ప్యారడీ సాంగ్ రాసి బేషత్తుగా రిటర్న్ తీసుకున్నారో అలాగే ఇక్కడ కూడా బేషత్తుగా ఆ కామెడీ సీన్స్ రిటర్న్ తీసుకొని ఇమ్మీడియట్గా క్రిస్టియన్స్కి న్యాయం చేయాలని. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరం భారతీయులమే, ఇక్కడ పుట్టిన వాళ్ళమే. ఎవరి నమ్మకం వాళ్ళది. ఒకరికి యేసుప్రభు నమ్మకం ఉంటే ఒకరి హిందూ ఏడుకొండల వాడి నమ్మకం ఉంటే ఒకరి అల్లా నమ్మకం ఉంటుంది. దయచేసి ఆ నమ్మకాన్ని మనం దెబ్బ కొట్టకూడదు, ఆ నమ్మకం మీద మనం మాట్లాడకూడదు. దయచేసి ఎవరి ఇష్టం వాళ్ళది. ప్లీజ్. అండ్ అరవింద్ గారు రిపీట్, on time is a check movie.